ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లా తిరుగుకుంటా విజయోత్సవ సభలు అంటుండు. మళ్ళీ 6 గ్యారెంటీలు అమలే కాలేవైతే ఏడికెళ్ళి నువ్వు విజయోత్సవ సభలు చేస్తావు? నువ్వు విజయోత్సవ సభలు చేస్తున్నందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేను వర్ధంతి సభ తీసుకున్నా. ఇది అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇచ్చిన 6 గ్యారెంటీలు మహిళలకు 2,500 అన్నాడు. మళ్ళీ ఏవి మహిళలకు 2,500, ఆడబిడ్డలకు స్కూటీలు అన్నాడు. ఏవి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలు చేస్తాడు. ఏవి ఆ బతుకమ్మ సీరని ఈరోజు ఇంద్రమ్మ సీరగా మార్చి ఇవాళ తెలంగాణ అస్తిత్వానికే పేరు మార్చే విధంగా మీరు ఇలా ఇంద్రమ్మ సీర తెచ్చారు. వలస నాయకుల పేరు ఎందుకు ఒరగదీయడానికి ఇక్కడ ఎందుకు ఇంద్రమ్మ పేరు అవసరం లేదు. అన్నపూర్ణ లాంటి దేవాలయ లాంటి అన్నపూర్ణ క్యాంటీన్కి కూడా మీరు ఇంద్రమ్మ పేరు పెట్టారు. ఇలా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతినే విధంగా కూడా మీరు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ 6 గ్యారెంటీలు రైతాంగానికి ఇచ్చిన హామీలు కానివ్వండి, విద్యార్థులకు ఇచ్చిన హామీలు కానివ్వండి, అలాగే వృద్ధులకు కానివ్వండి, వికలాంగులకు కానివ్వండి, ఇలాంటివి ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చిరో ఈ 6 గ్యారెంటీలు అమలు చేసినప్పుడు మీరు ఖచ్చితంగా విజయోత్సవ సభలు చేయండి. మేము కూడా దాన్ని హర్షిస్తాం. ఇవాళ మీరు 6 గ్యారెంటీలు ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు, కానీ మీ 6 స్కామ్లు అడ్డుకోవడంలో బీఆర్ఎస్ పార్టీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సఫలమయ్యారనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే బనకచెర్ల నీ గౌరవనీయులు నీ చంద్రబాబు నాయుడు కప్పచెప్దాం అనుకున్నావు, కానీ దాన్ని అడ్డుకుంది బీఆర్ఎస్ పార్టీ. అలాగే హెచ్యు అడ్డుకుంది బీఆర్ఎస్ పార్టీ. అలాగే లగచెర్ల అడ్డుకుంది బీఆర్ఎస్ పార్టీ. అమృత్ స్కామ్ ని బొమ్మరిది కప్పచెప్దాం అనుకున్నావు, దాన్ని అడ్డుకుంది బీఆర్ఎస్ పార్టీ. మూసీలో 150,000 కోట్లు తీసుకెళ్లి పోస్తాను, దాన్ని అడ్డుకుంది కూడా మేమే. ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా గమనించాలి. రాష్ట్ర ప్రజల పక్షాన ఉన్నాం. హైడ్రాకి ఎదురుగా నిల్చున్నాం. నీ అన్న ఇల్లు ఎందుకు కూలలేదు, పేద ప్రజలు ఇల్లులు ఎందుకు కూలుతా ఉన్నాయి? ఈ 2 ఏళ్ల అంశాన్ని కూడా తీసుకొని ఈరోజు ఈ యొక్క 6 గ్యారెంటీల పూలమాల అర్పించడం, ఇది 5 ఏళ్ల వరకు కూడా కొనసాగిస్తాం. మీరు ఎప్పటిదాకా అయితే ఈ 6 గ్యారెంటీలను అమలు చేయరో అప్పటిదాకా ఈ వర్ధంతి సభలు కూడా ప్రతి ఏడాది డిసెంబర్ మాసంలో కొనసాగిస్తాయి. అయితే ఇప్పుడు మీరు కూడా ఒక యువకులుగా చెప్పండి, రీసెంట్ గా 600 కోట్లు 500 కోట్ల పెట్టుబడి కోసం అంత పెద్ద గ్లోబల్ సబ్మిట్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది కదా, దానికి కూడా అప్రిషియేట్ చేయరా? చెయ్యం. గతంలో కూడా డల్లాస్కి వెళ్ళారు, అక్కడ కూడా సభ పెట్టినాం, చేసినాం. 150,000 కోట్ల పెట్టుబడి వచ్చేసినాయి, 50,000 ఉద్యోగాలు వచ్చినాయి ఐటీ రంగంలో అన్నారు. మళ్ళీ ఏవి ఒక్క ఇటుకనన్నా ఒక్క శంకుస్థాపన జరిగిందని కూడా నేను అడుగుతాను. ఇలా ఎవరు వచ్చారు ప్రముఖులు? కేవలం ప్రజా సొమ్ముని మీరు దుర్వినియోగపరిచే విధంగా ఈ సమ్మిట్లు పెడుతున్నారు. సమ్మిట్లు పెట్టడం మంచిదే, కానీ నిజంగా కూడా రావాలి పెట్టుబడులు. మళ్ళీ గతంలో కేటీఆర్ గారు ఎలాంటి సమ్మిట్లు లేకపోయినప్పటికీ దాదాపు 14 లక్షల నుంచి 16 లక్షల ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సాధించింది కేటీఆర్ గారి ఘనత కాదా? ఈ దేశంలోనే అతిపెద్ద కంపెనీలైన గూగుల్, అమెజాన్ ఇలాంటి కంపెనీలు తెచ్చింది కేటీఆర్ కాదా అని కూడా నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. ఈరోజు నీ అల్లుడు నీ సంతోషం కొరకు ఇవాళ మెషిన్ తెచ్చి ఫుట్బాల్ కార్యక్రమం పెట్టుకున్నావు. దానివల్ల రాష్ట్రానికి ఉరగదేమని ఉందా? అదే 100 కోట్లు కూడా నువ్వు ప్రజలకి నీవు ఇచ్చే 6 గ్యారెంటీల మీద కూడా నువ్వు అమలు చేస్తుంటే ప్రజలంతా కూడా హర్షిస్తుండే. అందాలు పోటీలు పెట్టడానికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఫుట్బాల్ ఆడడానికి డబ్బులు ఉన్నాయి, కానీ పేద విద్యార్థులకి ఏవైతే పిల్లలు ఏవైతే ఇప్పుడు బాధపడుతున్నారో, ఎక్కడైతే అస్వస్థకు గురయ్యారో 79 మంది విద్యార్థులు, వీళ్ళకి ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేవా అని కూడా మేము అడుగుతా ఉన్నాం. ఇలా గురుకుల పాఠశాలలు ఏ విధంగా అయినా అని కూడా మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అయితే కాదండి, ఇప్పుడు మీరేమో కారీ రైజింగ్లు పెట్టచ్చు కేటీఆర్ గారు, వీళ్ళేమో మెస్సీ తోటి ఫుట్బాల్ కావచ్చు, తర్వాత గ్లోబల్ సబ్మిట్ పెడితే ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అంటే ఎక్కడ కేటీఆర్ క్రెడిట్ పోతుంది అని చెప్పేసి మీ అభిప్రాయం? కేటీఆర్ గారు కేటీఆర్ గారు కాలు గోటుకు సరిపోరండి. కేటీఆర్ గారు ఈజ్ అ గ్లోబల్ లీడర్, ఈజ్ అ నంబర్ 1 ఐటీ మినిస్టర్ ఇన్ ద కంట్రీ. ఆయనతోనే వీళ్ళకి ఎక్కడ పోటీ? ఫార్ములా ఈ రైజ్ అంటే అది పెట్టుబడులకు ఒక శ్రీకారం చుట్టినాం. అంటే బ్యాటరీ కార్లను కూడా ప్రోత్సహించే విధంగా కూడా, పెట్టుబడులు వచ్చే విధంగా కూడా ఈరోజు ప్రముఖులు వచ్చి ఆనాడు సచిన్ టెండూల్కర్ కానివ్వండి, ఇలాంటి ప్రముఖులంతా కూడా దిగ్గజాలు, దేశంలో ఉన్న దిగ్గజాలంతా కూడా ఆ రోజు ఫార్ములా వచ్చారు. దాన్ని అంతా కూడా అడ్వర్టైజ్మెంట్ చేయడం జరిగింది. తెలంగాణని నంబర్ 1 స్టేట్లో పెట్టడం జరిగింది. మీరు ఫార్ములా రేజ్ అడుగుతున్నారు కదా, మళ్ళీ అలాగే ఈరోజు హైదరాబాద్ నగరం అట్టట్టుగా పడిపోయింది క్లీన్ సిటీలో. మన కేటీఆర్ గారు ఉన్నప్పుడు మొదటి 5వ స్థానంలో ఈరోజు హైదరాబాద్ సిటీ ఉండే హైదరాబాద్ నగరం. అలాగే కేంద్ర ప్రభుత్వం గతంలో 31 గ్రామాలకు కానివ్వండి అవార్డులు ప్రకటిస్తారు. 30కి 30 తెచ్చుకుంది తెలంగాణ ప్రభుత్వం కదా. మళ్ళీ ఈరోజు తెలంగాణ ఎక్కడుంది? కేవలం ఇవన్నీ అంశాలు కూడా ఉన్నాయి కూడా అని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. సో ఇప్పటివరకు పోరాటం ఈ 6 గ్యారెంటీలు అమలు చేసేదాకా కూడా ఈ పోరాటం ఉంటుంది. ఈ వర్ధంతి సభలు రానున్న రోజులు ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం. ఈ 6 గ్యారెంటీలు చూసుకొని ఏవైతే మంత్రివర్గం అంతా కూడా ఈరోజు మనం చూస్తున్నాం, సెక్రటేరియట్ ముంగటనే, ఫైనాన్స్ మంత్రి ముంగటనే కూడా ఈరోజు కమిషన్ల దాడులు కొనసాగుతున్నాయి, కమిషన్లు తీసుకుంటారు అని కూడా బాజాప్తా చెప్తా ఉన్నారు. మంత్రులే విమర్శ చేసుకునే పరిస్థితి కూడా ఉంది.